ఇవాళ విజయవాడ ప్రాంతంలో దాదాపు 3 పర్యటనలు చేసుకుని దాంట్లో 2 పర్యటనలు విజయవాడ ఉత్సవ్కి వచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విజయవాడ ఉత్సవ్ మనం ప్రారంభించింది ముఖ్యమంత్రి వారి ఆశీర్వచనంతో ప్రారంభించిన ఈ విజయవాడ ఉత్సవ్ సుమారు 5 ప్లేసుల్లో 280 ఈవెంట్లు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని మన యువనేత నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తే ఇవాళ చివరి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ముగింపు వేడుకలు జరుపుకుంటాం. మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రావాల్సింది ఉంది, కాకపోతే ఆయన ఆరోగ్యం బాగోలేక రాకటం కుదరలేదు. ఆయన కూడా వచ్చుంటేనే మరింత శోభగా ఉండేది. తప్పకుండా ఇవాళ ఇక్కడ ఈ స్థలానికి కృషి చేసిన రైతులకి గొల్లపూడి వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. విజయవాడ ఉత్సవం అంటే విజయవాడ యొక్క సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో మనందరం కూడా ఇవాళ కవులని కళాకారుల్ని గౌరవించుకున్నాం. అతి భారీ ర్యాలీ చేసి ఇవాళ గిన్నిస్ బుక్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో డ్రోన్ షో చేసి విజయవాడ అమరావతిని గిన్నిస్ బుక్లోకి ఎక్కిస్తే అమరావతిలో భాగమైన ఈ విజయవాడ ఉత్సవ్ ద్వారా రాబోయే రాజధాని అమరావతికి ఒక మణిహారంగా ఈ విజయవాడ ఉత్సవ్ ఉండబోతుందని తెలియజేస్తూ విజయవాడ ప్రజలందరూ తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.